ఇతరుల ముందు కానీ కన్నబిడ్డల ముందు కానీ భర్తని చులకనగా మాట్లాడకూడదు. అర్థమైందా? పిల్లల ముందు తేలిక చేసి మాట్లాడితే సమాజం ఆయన్ని సేవకుడిగా గౌరవించవచ్చు. పిల్లలు లేదు, చివరికి ఏమవుతారో తెలుసా, ఎట్టవుతారో తెలుసా? ఏలీ కొడుకులు అలా అయిపోవడానికి కారణం ఏలీ అని నేను అనుకోను, కానీ ఏలీ భార్య ఎంత దరిద్రపు పెంపకం పెంచితే. ఎందుకంటే తల్లి ప్రథమ గురువు అంటారు కదా. ఎంత దరిద్రపు పెంపకం పెంచితే ఆ పిల్లలు అంత దౌర్భాగ్యులుగా తయారయ్యారు, ఆ ఇద్దరు పిల్లలు. అంటే మొదట ఏలీకి కానీ దేవునికి కానీ ఏలీ భార్య భయపడలేదు కనుక పిల్లలకు ఆ భయం రాలేదు. ఆమె భయపడ్డట్టయితే, దేవునికి భయపడ్డట్టయితే భర్తకు భయపడేది, భర్తకు భయపడితే పిల్లలు కూడా తండ్రి పట్ల దేవుని పట్ల భయం వచ్చేది. ఈ రెండు లేవు గనుక